భక్తి భారతం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలతో మనఃపూర్వక స్వాగత నమస్సుమాంజలి. ఇక రాశి ఫలితాల్లో మొదటి రాశి మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం, వెరసి మేషరాశి. ఈ మేషరాశి వారికి నేను పర్సంటేజ్ ఆఫ్ బెనిఫిట్స్ చెప్తా కనుక ఎంత భాగం అనుకూలతలు ఉంటాయంటే అవి 42% వరకు అనుకూలతలు ఉంటాయి. 42% అనుకూలతలు ఉంటాయంటే 58% ప్రతికూలతలు ఉంటాయి అని గుర్తెచ్చుకోవాలి. అయితే ఈ ప్రతికూలతలు అనేటువంటి ప్రత్యేకంగా ఎప్పుడు ఉంటాయంటే నేను మొట్టమొదటి చెప్పా, ఒక 90 రోజుల పాటు ఉంటాయి అని. ఇక మొత్తం సంవత్సరం మొత్తం మీద జరిగేది మొత్తం 355 రోజుల పాటు జరుగుతుంది కదా. ఈ 55 రోజుల్లో ఎక్కడెక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అందరికీ కొంత ఆలోచన వస్తుంది. వీటిల్లో అనుకూలతలు ఉంటాయని వాటికి ముఖ్యంగా గమనించాల్సింటే డబ్బు విషయంలో ఇబ్బంది పడనక్కర్లే. డబ్బు ఆనందంగా జరిగిపోతుంది. మాట తీర చక్కగా ఉంటుంది. తోబుట్టువులతోన బ్రహ్మాండంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగము, వ్యాపారము అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య విషయాలన డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం దగ్గరికి వచ్చి కొద్దిగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుంది. ఇక ప్లస్ పాయింట్స్కు వృత్తి, ఉద్యోగము, వ్యాపారము అనుకూలంగా ఉంటాయి. ఆ తర్వాత కొత్త ఇల్లు కొనాలన్నా, ఉన్న ఇల్లు అమ్మేసేయాలన్నా, కొత్త వాహనం కొనాలన్నా, లేక పాత వాహనం అమ్మేసి కొత్త వాహనం కొనాలన్నా, ఏదైనా ఇలాంటి వాటిలో అన్నింటిలో కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి, అనుకూలతలు ఉంటాయి. అనుకూలతో పాటు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అయితే ఇంతకు మైనస్ పాయింట్స్ ఎక్కడ అది చూసుకోవాలి. ముందు డబ్బు విషయంలో ఎక్కడ మైనస్లు లేవు. మైనస్లు ఎక్కడంటే మానసిక శారీరక సంఘర్షణలు, అది ఫస్ట్ మైనస్ మేషరాశి వారికి. రెండవది సంతాన విషయాలపైన సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోని కారణంగా సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సంతాన విషయాల మీద సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఇక మూడవ మైనస్ ఎక్కడంటే తండ్రి విషయంలో తండ్రితో ముభావంగా ఉండటం కానీ, ఆస్తిపాస్తుల దగ్గర కానీ, లేదా కొంత అదృష్టమైన సన్నగిల్లిందేమోనే అనేటువంటి ఒక భయంగానే ఉంటుంది. ఇవి తప్ప మిగిలినంతా కూడా డెవలప్మెంట్స్ 48% అనుకూలం ఉంటుంది. మరొకసారి కూడా చెప్తాను, వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహ, ఆర్థిక స్థితిగతులు, దాంపత్య జీవితంలోనూ, ఇక రుణస్థానం, రోగస్థానం ఇవన్నీ కూడా అనుకూలతలు ఉంటాయి. బెనిఫిట్స్ బాగుంటాయి. లాభస్థానం బాగుంటుంది. కమాండింగ్ పొజిషన్తో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా ఉంటుంది. ఎక్కడా వ్యతిరేకతలు ఉంటావు. కేవలం మానసిక శారీరక సంఘర్షణలు, సంతాన స్థానం, తండ్రితో కొంత లైట్గా చికాకులు ఇలాంటివి ఉంటాయి. ఇవి ఈ మైనస్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు ఉంటాయంటే ఏప్రిల్ 15 నుంచి మే 15, ఆగస్టు 15, సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15. కేవలం ఈ 90 రోజులు మాత్రమే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా అనుకూలతలు రావడానికి అవకాశం ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ మేషరాశి వారికి ముఖ్య జాగ్రత్త తెలియజేస్తాను. ఆ జాగ్రత్త ఎప్పుడంటే ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు అనవసరంగా కొట్లాట జోలికి వెళ్ళవద్దు, ఘర్షణ జోలికి వెళ్ళవద్దు. అవతలవాడు మన వ్యక్తి అయినప్పటికీ పొరా నీకు దిక్కును చోటు చెప్పుకోపో అంటుంటారు కొంతమంది, ఆవేశంగా మాట్లాడుతుంటారు. కనుక ఏప్రిల్ 15 నుంచి మే 15 దాకా ఎక్కడ ఆవేశపడకూడదు. మీరు ఆవేశపడితే సారీ చెప్పిన లాభం ఉండదు. కనుక ప్రతి వ్యక్తిని ఏప్రిల్ 15 మే 15 దాకా ప్రతి వ్యక్తిని కలుపుకొని మీ మీద అతనికి పెద్ద క్రోధం ఉన్నప్పటికీ, ఏమండి నేనేమన్నా తప్పు చేశానా, తప్పు చేస్తే క్షమించండి మహానుభావ, మీకు శతకోటి నమస్కారాలు అని అవతల వ్యక్తిని కాకాపట్టే విధంగానే ప్రయత్నం చేయాలి తప్ప, బాబా ఏంటి మా ప్రభుత్వం రాబోతుంది నీకు దిక్కును చూడ చెప్పుకో అన్నామనుకో, మనకి దిక్కు ఉండదు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోతాయి. కనుక మేషరాశి వారు మాత్రం ఆ చిన్న జాగ్రత్త తీసుకోండి. కానీ ఇక్కడ 48% పర్సెంటేజ్ ఆఫ్ బెనిఫిట్స్ చక్కగా ఉన్నాయి కనుక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంత సవ్యంగా జరుగుతుంది. సరే, భగవత్ ప్రేరణతో ముందుకు వెళ్ళడానికి ఉంటాయి. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఎవరికి తోచినటువంటి విధంగా వారు భక్తి విశ్వాసాలతో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం అంటూ చేయండి. శుభం. ఇక రెండవ రాశి వృషభ రాశి.
కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 ఇది వెరసి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బెనిఫిట్స్ వచ్చేసి 38% బాగా అనుకూలంగా ఉంది. కేవలం తక్కువే అనుకోవద్దు. 38% అనుకూలంగా ఉందంటే అది గొప్పే. 35 మార్క్స్తో పాస్ అవుతున్నారు, యావరేజ్ 38 ఉంది అంటే యావరేజ్ కంటే బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి. 38 అనుకూలం అంటే ప్రతికూలం ఎంత ఉన్నట్టు 62% ప్రతికూలం ఉన్నట్టు. అయితే ఈ ప్రతికూలము ఎక్కడ ఉంది అది ముందు తెలుసుకోవాలి. మనకు ఎక్కడ మైనస్ పాయింట్స్ ఉన్నాయంటే మైనస్ పాయింట్స్ ఉన్నది కేవలం 3 అంశాల్లో ఉంది. అదేమేమి అంశం అంటే సంతాన విషయాలపైన సరైనటువంటి శ్రద్ధ తీసుకోలేని కారణంగా మైనస్ పాయింట్స్ వస్తాయి. అది ఎక్కడొస్తున్న సంతానం అని కూడా అంటే వృత్తి, ఉద్యోగము, వ్యాపారము చేసేటువంటి సంతాన విషయాల్లోనే. తోబుట్టువులతో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. నెక్స్ట్, అనవసరంగా ఒక ముఖ్య కార్యక్రమాల కోసంగా ప్లానింగ్ చేసుకున్న సమయం వృధా అయిపోతుంది. కొన్ని ముఖ్య కార్యక్రమాల కోసంగా దాచుకున్న డబ్బు కూడా వృధా అయిపోతుంది. అంటే డబ్బు అనవసరంగా తగలేస్తారు. తోబుట్టువులతో కొంత ఘర్షణ వైఖరి లాంటిది ఉంటుంది. ఉద్యోగ వ్యవహారాల్లో కానీ, లేక విద్యా వ్యవహారాల్లో కానీ, లేక వివాహ విషయాల్లో సంతానంతో ఉంటుంది. సంతానం అంటే సహజంగా ఎవరో మీ సంతానం ఉంటుందనుకోండి, మీరు చెప్పినటువంటి అమ్మాయినో మీరు చెప్పిన అబ్బాయినో వివాహం చేసుకోరు, మేము ఎవరో ప్రేమ దోమ అంటారు. అప్పుడు కొంచెం కోపాలు వస్తాయి. కనుక అలాంటి విషయాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అది తప్ప ఇక మీ వృషభ రాశి వారికి వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో, ఉపాధి విషయాల్లో, ధన విషయాల్లో, దాంపత్య జీవితంలో, రుణ విషయాల్లో, రోగ విషయాల్లో, శత్రు విషయాల్లో, లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో అంత అనుకూలప్రదంగా చక్కగా వెళ్ళిపోతుంటుంది. అయితే ఈ చెప్పిన మైనస్ పాయింట్స్ కూడా సంవత్సరంతో ఉంటాయనుకుంటున్నారా? నో, సంవత్సరంతో ఉండవు. కేవలం ఏప్రిల్ 15 నుంచి మే 15, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15, సింపుల్ 90 రోజులు మాత్రం ఉంటాయి. కనుక ఈ 90 రోజుల్లో కొన్ని జాగ్రత్తలు ఉంటూ తీసుకోవాలి. అయితే ముఖ్యంగా ఒక చిన్న జాగ్రత్త ఒకటి తెలియజేస్తాను. అది ఎప్పుడంటే జూన్ నెల 20వ తేదీ నుంచి జూలై నెల 20 దాకా, జూన్ 20 నుంచి జూలై 20 దాకా ఆ టైంలో మీ యొక్క జన్మ రాశిలో ఒక కూటమి, గ్రహాల కూటమి, అది 5 గ్రహాల, 4 గ్రహాల, 3 గ్రహాలు అనే విషయం పక్కన పెట్టండి. అదేదో ఇన్ని గ్రహాలని చెప్పాను అనుకో, ఇదే మనసులో పెట్టుకుంటారు. ఆ గ్రహ కూటమి ఏర్పడుతుందని డ్రైవింగ్ కూడా భయంతో చేస్తారు. మీరు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జూన్ 20 నుంచి జూలై 20వ తేదీ ఆ మధ్యకాలంలో ఎవరైనా మీకు ఏదైనా మంచి మాటలు చెబితే వినండి. మీరేం ఆచరించాల్సిన అవసరం లేదు. మీకెవరైనా కొంచెం చెడు సలహాలు ఇచ్చారనుకో, వినండి. ఇటు వినండి, అటు వదిలేయండి. ఎక్కడ ఆచరించాల్సినంత అవసరం అంటూ లేదు. మీ నిర్ణయాలు మీవే, మీ డెసిషన్స్ మీవే ఫైనల్. అంతే తప్ప వేరే వారి డెసిషన్స్ గుడ్డిగా విని, అబ్బో ఆయన చాలా గొప్పవాడండి, మేధావండి, ఆయన చెప్పిన సలహాలు పెద్దవారు పాటిస్తున్నాండి, అలాంటి వ్యక్తి మాకు సలహాలు ఇచ్చారండి, మేము ఆ సలహా ప్రకారం వెళ్ళాలనుకుంటున్నామండి అని చెప్పి అవతల వారు చెప్పింది తూచా తప్పకుండా జూన్ 20 నుంచి జూలై 20 మధ్య కనుక మీరు కనుక పాటిస్తే బోల్తా పడిపోతారు. కనుక ఆ సమయంలో ఇతరులు చెప్పే నిర్ణయాలకి పెద్దగా గొప్పగా పెద్దపీట వేసి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని మాత్రం గుర్తుంచుకోండి ఈ వృషభ రాశి జాతకులు. సరే, ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోండి. 38% మాత్రమే కొంత అనుకూలతలు ఉంటాయి. ఆ 38% మీకు సంవత్సరం అంతా కూడా 355 రోజులు శ్రీరామ రక్షగా ఉంటుందని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. శుభం. మూడవ రాశి మిథున రాశి. అంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం మొదటి 3 పాదాలు వెరసి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి క్రోధినామోత్సవం జరిగేటువంటి 350 రోజుల్లో మీకు పర్సంటేజ్ ఆఫ్ బెనిఫిట్స్ ఎంత వస్తున్నాయంటే 48% వరకు అనుకూలతలు ఉంటున్నాయి. ఏం మామూలు కాదు. 48% అంటే దాదాపు 50%కి రీచ్ అవుతున్నారనమాట. 48% అనుకూలతలు అంటే 52% ప్రతికూలతలు ఉంటాయని. అయితే ఈ ప్రతికూలతలు ఎక్కడెక్కడ ఉంటాయంటే కేవలం ఒక 3 పాయింట్లే ఉన్నాయి. ఆ పాయింట్లు ఎక్కడెక్కడంటే మీకు ఏదో లాభం రావాలా, ఒక వ్యాపారంలో లాభం వస్తుంది, ఒక లాభస్థానం అంటూ ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఆ లాభస్థానం కొంచెం బలహీనం అవుతుంది. లాభస్థానం బలహీనం అవుతుందంటే అర్థాలు అనేక రకంగా చెప్పుకోవచ్చు.
ఉద్యోగం సంవత్సరం అంతా ఉద్యోగం చేస్తారు, నెలంతా ఉద్యోగిస్తే వచ్చేటువంటి డబ్బు కూడా లాభమే, జీతం వస్తుంది కదా, అది కూడా లాభమే. కానీ ఆ జీతం ఒక్కోసారి ఇంటికి రాకపోవచ్చు, అక్కడే అది దారి మళ్ళవచ్చు అని అర్థం. కనుక లాభస్థానం కొంచెం దెబ్బతినే సూచనలు ఉన్నాయి. రెండవది, తోడబుట్టిన వారితో సఖ్యత తగ్గే సూచనలు ఉన్నాయి. సంతాన విషయాలతో కూడా సఖ్యత తగ్గుతుంది. ఇది సంవత్సరం అంతా ఉండదండోయ్, కేవలం ఏప్రిల్ 15 నుంచి మే 15, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15. ఇక మిగిలినటువంటి అంశాలు అంటే ఏమిటి? వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారము, ఆర్థిక స్థితిగతులు, మాట తీరు, పేరు ప్రఖ్యాతులు, నెక్స్ట్ కొత్త ఇల్లు, ప్రమోషను, ట్రాన్స్ఫర్సు, దాంపత్య జీవితము, వివాహం కానటువంటి వారికి చక్కటి అనుకూలతలు, వివాహం అయినటువంటి వారికి అనుకూలతలు, ప్రేమించుకున్న వారికి అనుకూలతలు, అసలు వివాహం కానిటువంటి వారికి అనుకోకుండా తృప్తికరంగా మంచి స్థితిగతులు, ఇవన్నీ కూడా రావటం కాక మానసికంగా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి, శారీరక సంఘర్షణ లేకుండా ఉంటాయి. ఏ చిన్నపాటి అనారోగ్యం వచ్చినా వెంటనే తగినటువంటి డాక్టర్ గారు దొరుకుతారు, మంచి డాక్టర్ గారు దొరుకుతారు. డాక్టర్ గారు హైదరాబాద్ ఉందనుకోండి, ఫోన్ చేస్తే క్యాబ్ వస్తుంది, వెంబడి వెళ్ళిపోతాం, డాక్టర్ గారు వస్తాయి. కానీ ఆ వెళ్ళిన డాక్టర్ మనకు మంచి వాళ్ళు కావాలి కదా, కనుక మళ్ళీ సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా వెళ్ళిన డాక్టరే మనకు బ్రహ్మాండంగా చక్కగా అనుకూలించే విధంగా ఉంటాడు. ఏదేమైనా ఈ మిథున రాశి జాతకులకి వారికి పర్సంటేజ్ 48% చక్కగా అనుకూలంగా ఉంది. అయితే ముఖ్య జాగ్రత్త ఏమిటంటే ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 15వ తేదీ ఆ మధ్యకాలంలో ఎవరన్నా మిమ్మల్ని మీతో ఏ మాటలు చెప్పినా గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. అంటే గుడ్డిగా నమ్మటం అంటే నమ్మక ద్రోహాలు జరుగుతుంటాయి. ద్రోహం ఎప్పుడు జరుగుతుంది? మీరు నమ్మితేనే ద్రోహం జరుగుతుంది, నమ్మకపోతే ద్రోహం జరగదు. కనుక నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ సమయంలో షేర్ మార్కెట్ మీద కొంతమందికి దృష్టి ఉంటుంది. కనుక అలాంటి షేర్ మార్కెట్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకుని ప్రయత్నం చేయండి. ఏదేమైనా చక్కగా ఆ 90 రోజులు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుంటూ ఉంటే మంచి డెవలప్మెంట్స్ రావడానికి అవకాశాలు అంటూ ఉంటాయి. మిథున రాశి జాతకులకు శుభం. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వెరసి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి జాతకులకి హయ్యెస్ట్గా ఉంటుంది. 65% వరకు అనుకూలతలు ఉంటాయి, చాలా ఎక్కువగా అనుకూలతలు ఉంటాయి. మరి 65% అనుకూలతలు అంటే మైనస్ ఎంత? 35%. కనుక 65% అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోలేని కారణంగా కూడా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఏప్రిల్ 15 నుంచి మే 15, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15, ఈ మొత్తం 90 రోజుల్లోనే కొన్ని విషయాల్లో పప్పులో కాలేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ పప్పులో కాలు ఎక్కడ వేస్తారు, ఏ విషయాలు వేస్తారు అంటే మొట్టమొదటి విషయం ఏమిటంటే అడ్మినిస్ట్రేషన్. అది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మీ గృహం యొక్క అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, లేక మీరు ఏదైనా ప్రాజెక్ట్ రన్ చేస్తే అక్కడ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు. కనుక ఏదైనా మీ యొక్క స్థితిగతులను బట్టి పాలనా విభాగము, మీరు ఒక పెద్ద ఫ్యాక్టరీకి మీరు అడ్మినిస్ట్రేటర్ ఉన్నారనుకో, మీ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతినేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఎప్పుడైతే మీ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటుందో ఏమవుతుంది? లాభాలు సక్రమంగా రాకవు, ఒకసారి నష్టాలు వచ్చే అవకాశం. కనుక మొదటి మైనస్ పాయింట్ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతినేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక రెండవ మైనస్ పాయింట్ ఎక్కడంటే మీరు మాట్లాడే ప్రతి మాట ఒక్కోసారి నాయన బాబు బాగున్నారా అని అన్నా కూడా అవతల వాడికి ఏం బాగలేనా, నీ కంటికి అన్నా అట్లా కనబడుతున్నానా, బాగున్నానా అంటావే, నేను బ్రహ్మాండంగా ఉన్నాను అంటే మీరు చాలా చక్కగా మంచిగా అడిగారు నాయనా బాగున్నారని, నేను బాగలేకపోతే ఏమి, నీకు అట్లా కనబడుతున్నానా అని వాడు వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఇది వన్ టైప్. రెండో టైప్ ఏంటంటే నోటి దురుసు వల్ల కూడా ఒక్కోసారి పొరపాటున కొంత వ్యతిరేకంగా దూషణలు మాట్లాడే అవకాశం ఉంది. మీరు మంచిగా మాట్లాడినా సారీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది, మీరు వ్యతిరేకంగా మాట్లాడినా సారీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇది రెండవ మైనస్ పాయింట్ పర్టికులర్గా ఆ 90 రోజుల్లోనే. ఇక మూడవ మైనస్ పాయింట్ ఎక్కడుందంటే వృత్తి, కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, విద్యాస్థానం,
ఆరోగ్యస్థానం, గృహస్థానం, వాహనస్థానం, తల్లిస్థానం ఉండేవన్నీ అందులోనే ఉన్నాయి మెయిన్ అన్నీ. కనుక ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి, ప్రక్క వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, ఇంతకు మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తల్లిగారి విషయంలో ఆమె చెప్పింది తూచా తప్పకుండా పాటించాలి. ఇవన్నీ జాగ్రత్త తీసుకోవాలి. కనుక ఇవన్నీ మైనస్ పాయింట్స్. ఇక ప్లస్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇవి కానివి ప్లస్ పాయింట్స్. ఇవి కానిటువంటి సోదర స్థానం బ్రహ్మాండంగా ఉంటుంది, దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది, పెళ్లి కాని వారికి వివాహ యోగం ఉంది, ప్రేమికులకి తీపి తీపి వార్తలు వస్తుంటాయి. ఇక రుణభారం ఏదైనా ఉంటే తగ్గుతుంది, అనారోగ్య భారం ఉంటే తగ్గుతుంది, శత్రుభారం ఉంటే తగ్గుతుంది, మానసికంగా సంఘర్షణ ఉంటే తగ్గుతాయి, శారీరకంగా ఏమైనా సమస్యలు ఉంటే అవి తగ్గుతాయి. లాభస్థానం అడ్మిషన్ దెబ్బతిన్న లాభస్థానం మాత్రం కొంత అనుకూలంగా ఉంటుంటుంది. ఒక ధనస్థానం దెబ్బతిన్న మాట తప్పుగా మాట్లాడినా ఒక్కోసారి కుటుంబం యొక్క మంచితనం వల్ల కూడా పోనీలే పాపం ఈయనేదో తప్పు చేశాడు, మన అనవసరంగా ఈయనకి ఏదైనా ఇబ్బంది చేస్తే వీడి కుటుంబం దెబ్బతింటుంది అని కొంత ఊరడింపు మాటలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకులకి 65% వరకు అనుకూలం ఉన్నది కనుక ఇక్కడ కర్కాటక రాశికి అధిపతి ఎవరు? చంద్రుడు. కర్కాటకి ఈ చంద్రుడు ఎవరు? మనఃకారకుడు. ఈ చంద్రుడు 27 రోజుల కల్లా ఈ 12 రాశి చుట్టేసి బయటకు వచ్చేస్తాడు. కనుక ముఖ్యంగా సోమవారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకసారి సోమవారాల్లో మీ మనస్సు అట్లా షేక్ అవుతుంటుంది. అలాగే సోమవారం మీరు కనుక వైట్ డ్రెస్ వేశారనుకో, వైట్ డ్రెస్ వేయంగానే మీ మనసంతా కూడా కొంచెం షేక్ అవుతుంటుంది. అలాగే రోహిణి నక్షత్రం కానీ, శ్రవణ నక్షత్రం కానీ, హస్త నక్షత్రం వచ్చిందనుకో అప్పుడు కూడా కొంత షేక్ అవుతుంటారు. సో ఇలాంటి రోహిణి, హస్త, శ్రవణం వచ్చిన వైట్ డ్రెస్ వేసిన సోమవారాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎవరైనా మిమ్మల్ని ట్రాప్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటే మనఃకారకుడు చంద్రుడు కనుక మీకు తీయగా మాటలు చెప్పేటికి లొంగిపోతారు. ఆ లొంగిపోయిన కారణంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశం వస్తాయి. ఎనీహౌ కర్కాటక రాశి వారికి 65% అనుకూలం ఉంది కనుక మంచిగా డెవలప్మెంట్స్ రావడానికి పరిస్థితులన్నీ కూడా వచ్చేస్తాయి. ఎక్కడ వర్రీ కావాల్సిన అవసరం లేదు. శుభం. సింహరాశి. మఖా నక్షత్రం 4 పాదాలు, పూర్వపులుగు నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1 పాదం వెరసి సింహరాశి. ఈ సింహరాశి జాతకులకి 41% అనుకూలంగా ఉంటుంది. 41% బెటర్మెంట్గానే ఉందని భావించాలి. 41% అనుకూలంగా ఉందంటే 59% ప్రతికూలంగా ఉన్నది. ఈ ప్రతికూలము అనేది కేవలం సంవత్సరం అంతా ఉంటుందని మాత్రం అనుకోవద్దు. కేవలం 3 మాసాలే. ఆ 3 మాసాలు కూడా ఎప్పుడెప్పుడు ఉంటాయి? ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు, నెక్స్ట్ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు, నెక్స్ట్ 30 రోజులు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు. కనుక ఈ చెప్పినటువంటి 90 రోజుల్లోనే ఆ వ్యతిరేకతలు ఉంటాయి. ఆ వ్యతిరేకతలు కూడా పర్టికులర్గా ఏ ఏ విషయాల్లో ఉంటాయంటే ముఖ్యంగా తోపుట్టువులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారి ఇంటికి వచ్చారంటే సరైన చీర పెట్టలేదనో, సారె పెట్టలేదనో, అదనో ఇదనో కోపాలు వస్తాయి. లేదా ఒక ఫంక్షన్కి ఏదో పొరపాటున ఫోన్ చేసి పిలిచారనుకో, ఇంటికి వచ్చి పిలవలేదు, ఫోన్ చేశాడు, వీడికి ఎంత గర్వము అని అట్లా తిట్లు తినాలి. మీరు ఎంత బాగా వెళ్ళినా వారు ఏదో 10,000 రూపాయలు డబ్బులు అడుగుతారు, 8,000 ఇస్తామంటారు. వాడి దగ్గర డబ్బు ఉంది, 10,000 రూపాయలు వాడికి లెక్క, 8,000 ఇచ్చాడు. కనుక మీరు కోరిన దానికంటే ఎక్కువ ఇచ్చినా చివాటు తినాల్సిందే, కోరిన దానికంటే తక్కువ ఇచ్చినా చివాటు తినాలి. కనుక తోబుట్టువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సింహరాశి జాతకులు. ఇది మొదటి మైనస్ పాయింట్. రెండవ మైనస్ పాయింట్, తండ్రితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటే మాకు నాన్నగారు లేరండి అని అనుకో, నాన్నగారు లేకపోయినా చిన్నాన్న ఉండొచ్చు, పెదనాన్న ఉండొచ్చు, మేనత్త ఉండొచ్చు, లేక తండ్రితో సమానమైన వారు ఉండొచ్చు. వాళ్ళతో కొంచెం ముభావంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఏదన్నా ఆస్తి విషయాల్లో తగాదాలు పడకుండా, కలహాలు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నెక్స్ట్ మూడో విషయం ఏంటంటే, ఒక్కోసారి తెలియకుండానే మీరు కొంత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్తుంటారు. మానసికంగా సంఘర్షణ, డబ్బు ఉంటుంది, అన్ని పనులు అవుతుంటాయి. వివాహం అనుకుంటే వివాహం అయిపోతుంది, ఏదైనా పర్చేజ్ అంటే పర్చేజ్ చేస్తారు. ఇన్ని అవుతున్నా ఏదో తెలియని బాధ,
మనసులో పట్టి పీడిస్తుంటుంది. ఏమిటండి మీరు ఇట్లా ఉన్నారు అని ఎవరిని అడిగారు, అవి లేదండి బాగానే ఉన్నానండి అంటారు. కానీ మీలో ఏదో ఉంది. అవతల మిత్రుడు అడుగుతారు నంబర్ ఆఫ్ టైమ్స్, ఏంటో నాలోంచి కొంచెం మౌనంగా ఉన్నారు, మీరే బాధపడుతున్నారు అంటే వాస్తవంగా మీరు బాధపడటం కాదు, ఏదో తెలియని ఫ్రస్ట్రేషన్ అయిపోతారు. కనుక ఆ తెలియని ఫ్రస్ట్రేషన్ వలన అనారోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కనుక నేను చెప్పిన 90 రోజుల్లో తెలియని ఫ్రస్ట్రేషన్ జోలికి వెళ్ళవద్దు. అంతే, 3 మైనస్ పాయింట్స్. ఇక ప్లస్ పాయింట్స్ అంటారా, వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, వ్యవహారంలో, ఆరోగ్య విషయాల్లో, దాంపత్య జీవితంలో, వివాహం కానిటువంటి వివాహ యోగాలు రావటంలో, ప్రేమికులకి మీరు మాట్లాడే మాట తీరు, కుటుంబ విషయాల్లో, వాహన విషయాల్లో, ఇక లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో, ఏదైనా పార్ట్నర్షిప్స్లో, స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో ఇవన్నీ అనుకూలతలు చక్కగా వస్తుంటాయి. అయితే ఈ సింహరాశి అంటే దానికి అధిపతి ఎవరు తెలుసా? సూర్యుడు. ఆయనకి స్టార్టింగ్లోనే సంపూర్ణ సూర్యగ్రహణం. అయితే మనకు భారతంలో లేదు, కానీ దాని ప్రభావం ఉంటుందని మొట్టమొదటి వీడియోలో నేను చెప్పాను. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. అంటే కేవలం కొన్ని ఘడియలు పాడ్యం మీద ఉన్నాయి. ఆ తర్వాత అక్టోబర్ 2వ తేదీన మరొక సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది. అది కూడా భారతదేశం కనపడదు. అది కనపడకపోయినప్పటికీ కూడా కొంత వ్యతిరేకతలు ఉంటాయి కనుక దాని యొక్క ప్రభావం వలన ఈ ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంటుంది. కనుక మీరు వీలైనంత వరకు ఫ్రస్ట్రేషన్ జోలికి వెళ్ళకద్దు. జరగవలసింది జరిగి తీరుతుంది, అంతే. సింపుల్గా అలా ఉండండి. అలాగే మానసిక సంఘర్షణ పాటు శారీరక సంఘర్షణలు ఒక్కోసారి అనవసరంగా మీరు బాగా టైర్ అయిపోయిన కారణంగా విశ్రాంతి దొరికితే బాగుండనుకుంటారు. విశ్రాంతి దొరకదు, కానీ కష్టపడి పనిచేస్తుంటారు. ఎప్పుడైనా సరే మీరు బాగా విపరీతంగా స్ట్రెస్ వల్ల కావచ్చు, టైట్స్ వల్ల కావచ్చు, విశ్రాంతి తీసుకుని పని అవసరం ఉంటే వెంటనే పని ఆపుకొని పోయి విశ్రాంతి తీసుకోండి. అంతే తప్ప వితౌట్ రెస్ట్తో పని చేయవద్దు. హెచ్చరికలాగా చెబుతున్నాను. కొంతమంది నైట్ టైం అంతా వచ్చేస్తారు, తిరిగి మళ్ళీ డే టైం డ్యూటీకి వస్తారు. చాలా జాగ్రత్త. కొంత నైట్ టైం వచ్చి మళ్ళీ డే టైం డ్రైవ్ చేస్తుంటారు. కనుక డ్రైవ్ చేసే సమయంలో అత్యంత జాగ్రత్త తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి సింహరాశి జాతకులు. ఎనీహౌ సింహరాశి వారికి వచ్చేసేసి 41% అనుకూలంగా ఉంది, 59 మైనస్ ఉంది. కనుక అదేం పెద్ద చెప్పుకోదని కాదు. మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. శుభం. కన్యారాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్రా నక్షత్రం 1, 2 పాదాలు. ఇది కన్యారాశి. కన్యారాశి అంటే ప్రకృతి సంబంధించిన రాశి. ఈ రాశిలోనే ప్రారంభంలోనే కేతు సంచారం చేస్తుంటాడు. తర్వాత మే 18 దాకా కేతు ఉండి ఆ మే 18 నుంచి కేతు పక్క జరిగిపోతాడు. ఆయన 12వ స్థానానికి వెళ్ళిపోతాడు. సో ఎనీహౌ ఏంటంటే కన్యారాశి జాతకులకి పర్సెంట్ ఆఫ్ బెనిఫిట్స్ ఎంత ఉన్నాయంటే 49% వరకు అనుకూలతలు ఉన్నాయి. ప్రతికూలతలు 49 పోతే మిగిలిన ఎంత ఉంటుంది? 51% మాత్రమే ప్రతికూలతలు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ ప్రతికూలతలు అనేవి సంవత్సరం అంతా ఉంటాయని మాత్రం అనుకోవద్దు. ఏప్రిల్ 15 నుంచి మే 15, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 అంతవరకు మాత్రమే ఉంటాయి. కనుక ఈ సమయంలో ఆ ప్రతికూలతలు ఉంటాయి కనుక కొన్ని జాగ్రత్త తీసుకోవాలి. ఇంతకీ ఆ ప్రతికూలతలు ఎక్కడెక్కడ ఉంటాయి ఏమిటి అంటే డ్రైవ్ చేసే సమయంలో ప్రతికూలతలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఒక ఫంక్షన్ జరిగినా లేదా మీకు ఏదైనా ఒక కార్యక్రమం జరిగినా దానికోసం అంత కొంత ఖర్చు అవుతున్న ఎస్టిమేషన్ ఉండొచ్చు. దీనికి బహుశా అయితే ఒక 4,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకున్నాను. 4,50,000 మీరు ఖర్చు అనుకుంటే అది 9,70,000 కావచ్చు. అంటే ఎస్టిమేషన్స్ దాటిపోతాయి. దీంతోపాటు అనవసరమైన ఖర్చు ఉంటుంది. బంధువులు వచ్చారని చెప్పి మెహర్బానీ కోసం వెళ్తారు. ఏదో 500 రూపాయలు చీర పెట్ట చోట 5,000 రూపాయలు చీర పెట్టి ఒకరోజు ఉండేవారిని 15 రోజులు ఉంచుకొని ఈ విధంగా నేను అనకూడదు, కానీ కొంచెం మెహర్బానీకి పోతారు, ఫాల్స్ ప్రిస్టేజ్. కనుక ఇలాంటి చోట్ల అప్పులు చేసి నష్టపోతారు. కనుక ఖర్చు భారం విపరీతంగా పెంచుకుంటారు. ఇది 2వ మైనస్ పాయింట్. 3వ మైనస్ పాయింట్ ఏంటంటే అందరూ మీ వాళ్ళే అనుకొని వాళ్ళతో సరదాగా మాట్లాడే సమయంలో పొరపాటున మీరు బై మిస్టేక్ ఒక మాట మాట్లాడిన కారణంగా ఎదుటి వ్యక్తులు హర్ట్ అవుతారు.
వాళ్ళు హర్ట్ అయిన కారణంగా ఏమంటారు, వీడికి ఇంత బలిసిపోయింది చూసావా, డబ్బు వలన ఏం చూసుకొని మాట్లాడుతున్నాడు అంటారు. కనుక మీరు మాట్లాడే ప్రతి మాట పడికట్రాలుగా జాగ్రత్తగా మాట్లాడాలి. మనవాళ్లే కదా అని సరదాగా మాట్లాడే సమయంలో బై మిస్టేక్ ఎక్కడన్నా దూషణలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక దూషణలు లేకుండా ఆనందంగా చక్కగా మాట్లాడడం ప్రయత్నించండి. ఈ 3 మైనస్ పాయింట్స్. ఇవి కాకుండా మిగిలిన కన్యారాశి జాతకులకి మానసికంగా హ్యాపీగా ఉంటారు, శారీరకంగా మరింత హ్యాపీగా ఉంటారు, ఆర్థిక లావాదేవీలు బ్రహ్మాండంగా ఉంటాయి, తోబుట్టువులతోన చక్కగా ఉంటారు, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, వాహన విషయంలో, తల్లి విషయంలో, గృహ విషయంలో. మరి గృహం అంటే ఏమిటి, ఒక అద్దె ఇంట్లో ఉంటూ ఆ అద్దెలే కొనవచ్చు, లేక కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు. ఒక ఇంటిలో ఉంటూ ఆ ఇంటి ఉన్న పొలం అమ్మేసేసి ఇంకొక ఇంటికి వెళ్ళొచ్చు. వ్యాపార భాగస్వామ్యం చక్కగా అనుకూలంగా ఉండొచ్చు. దాని తర్వాత భార్యాభర్త దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. వివాహం కానటువంటి వారికి తీపి వార్తలు వస్తాయి. ఇక ప్రేమించుకున్న వారు ఉంటారు. ప్రేమించుకున్న వారికి ఏదో వారి కోరికలు ఉంటాయి కనుక ఆ కోరికలు కూడా కొంతవరకు సజావుగా ముందుకు సాగిపోతుంటాయి. లైఫ్ అడ్మిషన్ మీరు కోరుకున్నట్టే ఉంటుంది. దీనికి తోడు కొంత తీర్థయాత్రల పుణ్యమా అని చెప్పి మంచి మంచి క్షేత్రాలు తిరిగే అవకాశాలు వస్తాయి. లాభస్థానం బాగుంటుంది. అంటే కన్యారాశి జాతకులు ఇవన్నీ అనుకూలతలు కనుక. అయితే ఎంతవరకు అంటే 51% మాత్రమే కొంత ప్రతికూలతలు కనుక అదేం పెద్ద చెప్పుకోదేం కాదు, నెగ్లిజిబుల్. కనుక 49%తో అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ కూడా అంది వస్తాయి ఈ కన్యారాశి జాతకులకి. శుభం. తులారాశి. చిత్ర నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఇది వెరసి తులారాశి. ఈ తులారాశి జాతకులకి ఆదాయ భాగం వచ్చేసి 44 భాగాలు ఆదాయం కాదు, ఒక విధంగా ప్లస్ పాయింట్స్ ఉంటాయి. 44% అనుకూల ఫలితాలు ఉంటాయి. 44% అనుకూల ఫలితాలు ఉన్నాయి అంటే ప్రతికూలత ఎంత ఉన్నట్టు, 56% ప్రతికూలతలు ఉంటాయి. కనుక ఈ ప్రతికూలతలు కూడా సంవత్సరం పొడుగుతూ ఉండవు, కేవలం 3 మాసాలు మాత్రం ఉంటాయి. ఆ 3 మాసాలు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా, ఏప్రిల్ 15 నుంచి మే 15 దాకా, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 దాకా, జస్ట్ 90 డేస్. ఈ 90 డేస్లోనే జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే జాగ్రత్తలు ఏ అంశాలు తీసుకోవాలి జాగ్రత్తలు అంటే, దంపతులుగా ఉండేవారు కొట్లాట జోలికి వెళ్ళకూడదు. మా శ్రీవారు మంచివారే కదని ఒక్కోసారి అంతకుముందు శ్రీవారిని ఎన్ని మాటలు అన్నా కూడా పాపాన్ని ఎట్టి తుడుచుకోపోతుంటాడు. ఇప్పుడు కనుక అదే ప్రకారం అన్నాడుకో, ఆ తర్వాత యుద్ధం ప్రారంభమవుతుంది. లేదా శ్రీవారి శ్రీమతిని గతంలో అన్నప్పుడు ఆమె కామ్గా ఉన్నదనుకో, ఈసారి ఎప్పుడు కామ్గా ఉంటుంది అన్నా అనుకో, మా పుట్టింటికి వెళ్ళిపోతుంది, నాకు అక్కర్లేదు పో ఉంటుంది. కనుక దాంపత్య జీవితంలో బెడిసి కొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ 90 రోజుల్లో. అలాగే ప్రేమికులుగా ఉండేవారు కూడా చట్టాపట్టలు వేసుకుని తిరుగుతుంటారు. అక్కడ ఏదైనా కొంచెం షాకింగ్ న్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక అదే అలాగే వివాహం కాకుండా ఉండి వివాహ యోగానికి సిద్ధంగా ఉండేవారు కూడా దగ్గర దాకా వచ్చే సంబంధం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ తులారాశిలో జన్మించిన జాతకులు ఎవరికైనా వివాహ యోగం వచ్చి ముహూర్తాలు పెట్టుకున్నాను దాకా కొంచెం ధైర్యం చేయకండి. ఎందువలంటే చిట్ట చివరి క్షణంలో అది పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు, లేదా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. కనుక ఇది మొదటి మైనస్ పాయింట్. రెండవ మైనస్ పాయింట్, లాభస్థానం అనుకున్న దానికంటే లాభం తగ్గే సూచనలు ఉంటాయి. మీ ఎస్టిమేషన్ ఒకసారి పొరపాటు పడవచ్చు. ఏదో మనకు బాగా ఉంది, దాదాపు 70 to 80% మనకు మిగులుతుంది అనుకుంటే అది 32% రావచ్చు, 20% రావచ్చు. ఇక మూడవ మైనస్ పాయింట్, మానసికంగా శారీరకంగా ఏదో బాధ, తెలిసిన బాధ తెలియని బాధ. అంటే తెలిసిన బాధ కొంత ఉంటుంది, తెలియని బాధ మరికొంత ఉంటుంది. ఇక ప్లస్ పాయింట్స్ ఎక్కడున్నాయంటే, డబ్బు బాగా సంపాదిస్తారు, తోబుట్టువుల చలాకీగా ఉంటారు, నెక్స్ట్ వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, కెరీర్ ఈ పాయింట్లో చక్కగా ఉంటుంది. ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఒక్కొక్కసారి ప్రమోషను అనుకోకుండా వచ్చే అవకాశం వస్తాయి. ఒక్కొక్కసారి ప్రమోషను మీరు కోరుకున్న స్థాయిలో ఉండవచ్చు, మీరు అడగకపోయినా ప్రమోషన్ రావచ్చు. అలాగే ట్రాన్స్ఫర్స్ కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సంతాన విషయాల్లో కూడా డెవలప్మెంట్స్ కనబడుతుంటాయి. తర్వాత వ్యాపారంలో అనుకూలతలు ఉంటాయి. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ ప్లస్ పాయింట్స్గా చెప్పుకోవాలి. ఏది ఏమైనా కూడా తులారాశి జాతకులకి ఈ సంవత్సరము ఏప్రిల్ 15 నుంచి మే 15, ఇందాక చెప్పానుగా దాంపత్య జీవితంలో అని, ముఖ్యంగా ఏప్రిల్ 15 నుంచి మే 15 మధ్య కాలంలో
దంపతులుగా ఉండేవారు కీచులాట జోలికి వెళ్లకుండా శ్రీమతి ఏదైనా చీర కొనిపెట్ట అనే మాట అడక్కముందే చీర కొనిపెడతానని శ్రీవారు అనాలా, లేదా శ్రీవారు ఏదన్నా మనసులో కోరిక ఉన్నదనుకో ఆ మనసులో ఉన్న కోరిక గమనించి శ్రీమతి గారు ఇలా చేద్దామండి అలా చేద్దామండి అని అన్నారనుకో బ్రహ్మాండంగా ఉంటుంది. సిద్ధాంతి గారు అంతా బాగానే చెప్పారు, గ్రహచారం బాగలేకపోతే ఇట్లా అన్నంత మాత్రాన అనుకోతలు వస్తాయా అనుకోవచ్చు. అదే రాశి ఫలితాలు ఉండే గొప్పతనం. ఈ ముందు జాగ్రత్తలు నేను చెబితే ఆ జాగ్రత్తలు విని పాటించగలిగితే అంతా సవ్యంగా జరుగుతుంది. జాగ్రత్తలు కనుక పాటించకపోతే అంతా వక్రంగా జరుగుతుంది. కనుక ఉగాది రోజున ఫలితాలు ఎందుకు వింటున్నాము? జాగ్రత్తలు తీసుకోవడానికి. ఎక్కడెక్కడ మంచి జాగ్రత్త తీసుకుంటే అంత అనుకూలంగా ఉంటుంది. కనుక మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుంటూ ఈ సమయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా డెవలప్మెంట్స్ రావడానికి అవకాశాలన్నీ కూడా అంది వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. శుభం. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వెరసి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతే ఈ క్రోధినామ సంవత్సరం రారాజుగా ఉన్నాడు. మరి ఆయన ఏమిటో ఈ సంవత్సరం అంతా కూడా ప్రారంభం నుంచి కేవలం కొద్ది నెలలు అనుకూలంగా ఉంటాడు, కొద్ది నెలలు ప్రతికూలతరిస్తుంటాడు. సరే, ఏది ఏమైనప్పటికీ ముందు మనం రాశి ఫలితాల్లోకి వెళ్దాం. మరి వృశ్చిక రాశి జాతకులకి ఈ సంవత్సరం అంతా పర్సెంటేజ్ ఆఫ్ బెనిఫిట్స్ చూస్తే మాత్రం వారికి 41% అనుకూలం ఉంది. మీ రాశి అధిపతి రాజు అయినప్పటికీ రారాజైనప్పటికీ మీకు మాత్రం 45 కంటే నేను ఎక్కువ ఇవ్వలేనండి, నా వల్ల కాదండి, అంతే, దీని 41తోనే సరిపెట్టుకోండి అంటాడు. కనుక 41% అనుకూలం అంటే ప్రతికూలం ఎంత ఉన్నట్టు? 59% ప్రతికూలం ఉన్నట్టు. ఇంతకీ ఆ 59% మైనస్ ఎక్కడ ఉందంటే 3 పాయింట్లు ఉంది. అది కూడా 3 నెలలే. ఏప్రిల్ 15 నుంచి మే 15, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15. ఇంతకీ ఆ 3 పాయింట్స్ ఏమిటంటే మీరు ఎవరికైనా బాకీ ఉన్నారా అక్కడ జాగ్రత్త తీసుకోవాలి, రుణభారం. 2, శత్రువులు ఉన్నారా జాగ్రత్తలు తీసుకోవాలి, శత్రుభారం. ఇంకేమైనా సమస్య ఉందా? అనారోగ్యభారం, రుణభారం, రోగభారం, శత్రుభారం. ఈ విషయాల మీద కొంత అనుకూలత తక్కువగా ఉంటాయి. ఇది మొదటి మైనస్ పాయింట్. రెండవ మైనస్ పాయింట్ ఏమిటంటే అడ్మినిస్ట్రేషన్. ఈరోజు ఇది చేయాలనుకుంటారా, చేయలేరు, వాయిదా పడిపోతుంది. 6-9 అయినా, 9-6 అయినా, 3-6 అయినా, 6-3 అయినా, 3-6 కాదు, 6-3 కాదు, 9-6 కాదు, 6-9 కాదు, కేవలం అనుకుంటారు. ఏది ఏమైనా ఈ సూర్యుడు అటు పొడిచినా అంటారు. సూర్యుడు తూర్పున పొడుస్తాడు, పశ్చిమాన్ని అస్తమిస్తాడు. మీరు మాత్రం అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేకపోతారు. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడో పొరపాటు వచ్చేస్తుంది. ఇది రెండవ మైనస్ పాయింట్. మూడవ మైనస్ పాయింట్ ఏంటంటే ఖర్చు. ఫలానా దానికి ఇంత ఖర్చు అవుతుంది అనుకుంటారు, ఎస్టిమేషన్. మీ ఎస్టిమేషన్ రాంగ్ అయిపోతుంది. ఒక వివాహం చేయాలనుకుంటారు, లేదా ఫంక్షన్ చేయాలనుకుంటారు, లేదా ఏదో కార్యక్రమం చేయాలనుకుంటారు. ఆ కార్యక్రమం అనుకున్న దానికంటే ఇబ్బడి ముబ్బడిగా సూచనలు ఉన్నాయి. కనుక మీరు కార్యక్రమం చేసే ముందు మీ దగ్గర డబ్బు ఎంత ఉంది, అప్పు ఎంత పుడుతుంది, అది ముందు గుర్తుపెట్టుకోవాలా. హడావుడిగా మీరు కార్యక్రమం చేసి వాడెవడు ఇస్తానన్నాడులే ఆ టైంకి అనుకుంటే కుదరదు. ఆ టైంకి అతను చేతులు ఎత్తాడనుకో ఇక్కడ పని గోవింద. కనుక ఖర్చు భారం పెరుగుతుంది. ఈ 3 మైనస్ పాయింట్. ఇక ప్లస్లు అంటారా, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఇన్నున్నా కూడా శరీరం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్య జీవితం, సంతానస్థానం, మెరుగైన స్థితిగతులు, వివాహం కానటువంటి తీపి వార్తలు, ఉద్యోగం రాని వారికి కొంచెం ఉద్యోగం వచ్చే సూచనలు, వ్యాపారం మూలన పడిన వారికి వ్యాపారం అనుకూలంగా ఉండే అవకాశాలు, దీంతో పాటు కొంత స్నేహితంగా ఉంటూ కలిసిమెలిసి సాగిపోదాం అనుకున్న వారికి అనుకూలతలు, దాంపత్య జీవితంలో అంతకుముందు ఏదో భేదాభిప్రాయాలు ఉండి వెళ్దామా, ఉందామా, ఊడిపోదామా ఇట్లా అనుకునే వారికి కొంత పాజిటివ్గా కూడా అనుకూలతలు వస్తుంటాయి. పైగా ప్రస్తుతం వీరికి అర్ధాష్టమ శని జరుగుతున్నది. ఈ అర్ధాష్టమ శని 2025 మార్చి 29వ తేదీతో అర్ధాష్టమ శని వెళ్ళిపోతుంది. ఏదేమైనా మీ రాశి అధిపతి రాజుగారే గనక, కుజుడు గనక మీకు 41% అనుకూలత ఇచ్చినప్పటికీ ఆ 41%తోనే డెవలప్మెంట్స్ అన్నీ సౌవ్యంగా సాగిపోయేలా మీ ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడ దిగులు చెందకుండా మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుంటూ మీకు ఎవరన్నా మంచి సలహాలు ఇచ్చేటువంటి వారిని పర్సనల్గా కలిసి
వారిచ్చే సలహాన్ని ఆమోదయోగ్యంగా ఉండేలాగా మలుచుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. శుభం. ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం, వెరసి ధనుస్సు రాశి. ఇక ధనుస్సు రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిగతుల ప్రకారంగా ఈ క్రోధినామ సంవత్సరం జరిగే 355 రోజులలో అనుకూలతలు 54% అనుకూలతలు ఉంటాయి. అంటే మోర్ దాన్ 50%, 54% అనుకూలతలు ఉన్నాయి. అంటే 46% ప్రతికూలతలు ఉన్నాయని భావించాలి. సో ఈ ప్రతికూలతలు కూడా 3 మాసాలే. అది కూడా ఏప్రిల్ 15 నుంచి మే 15, నెక్స్ట్ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15, ఈ మధ్యలోనే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు కూడా ఎలాంటి అంశాలు తీసుకోవాలంటే సంతాన విషయాలపైన కొంచెం అధిక జాగ్రత్త తీసుకోవాలి. మీరు చెప్పినట్టు సంతానం వింటారా అంటే వినకపోవచ్చు. నాయన మంచి అమ్మాయిని చూసి వివాహం చేస్తానరా నాయన అంటే, నో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, వారు మన వాళ్ళు కాదంటే మన వాళ్ళు కాకపోయినా పర్వాలే, నేనంటే పడిచొస్తుంది అని పెళ్లి చేసుకొని వస్తాడు. లేదా దండలు మాట్లాడినట్టు, లేదా ఏదో రకరకాలు ఉంటాయి వాళ్ళ ప్లాన్స్ అన్నీ. ఒక్కోసారి మీరు చెప్పింది వారు వినకపోవచ్చు, వారు చెప్పింది మీరు వినకపోవచ్చు. మీరు కూడా ఏం తక్కువ తినేవాళ్ళు కాదు. మీ ఆలోచనలు మీకుంటాయి, వారి ఆలోచనలు వారికి ఉంటాయి. మీ ఆలోచనలు వారి ఆలోచనలు ఇవి కూడా రైలు పట్టాల్లాగా పోతుంటాయి తప్ప ఈ రెండు ఆలోచనలు ఎప్పుడు కూడా కోయిన్సైడ్ కావు. కానీ సంతాన విషయాల మీద జాగ్రత్త తీసుకోవాలి. దీనితో లాభస్థానం, లాభం మీరు ఊహించిన దానికంటే తక్కువ రావచ్చు, ఎక్కువ వస్తుంది మాత్రం లేదు. మీరు ఏదో 70% మనకు లాభం వస్తుంది అనుకుంటే అది 70 దాదాపుగా సగం పడిపోయే అవకాశం ఉంటుంది. 35% వరకు వస్తుంది. అంటే ఊహించిన దానికంటే తక్కువ లాభాలు వచ్చేటువంటి అవకాశం. ఇది రెండవ మైనస్ పాయింట్. మూడవ మైనస్ పాయింట్ ఏంటంటే మీ తండ్రి స్థానం కొంత అనుకూలత తక్కువగా ఉంటాయి. అప్పుడు అనుకుంటారు తండ్రి ఏదన్నా మాట అన్నా మనకు అదృష్టం సరిలేదండి, ఏదో దురదృష్టం వెంటాడుతుందనో, లేకపోతే మా చిన్నాన్న ఏదో పేచి పెట్టాడని ఆయన మీద ఎగరటము, పెదనాన్న పేచి పెట్టాడు అందువల్ల మా నాన్న ఇట్లా అన్నాడనో, లేక మా మేనత్తలు ఏదో మా నాన్నగారిని కీ తిప్పారనో. కనుక కర్ణుడి చావుకు శాపాలు అనేకం. కనుక మీ నాన్నగారికి మీకు సఖ్యత లేదు అన్న దానికి సవ్వాలక్ష ఆలోచిస్తారు. ఇప్పుడు నాన్నగారు లేరు, చనిపోయి ఉంటారు. చనిపోయినప్పటికి కూడా నాన్నగారి తరఫు కానీ లేక నాన్నగారితో సమానంగా ఉండేటువంటి బాబాయిలు ఉంటారు కదా, ఇలాంటి వారితో కొంచెం సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇవి మైనస్ పాయింట్స్. ఇక ప్లస్ పాయింట్స్ అంటారా, మానసికంగా అద్భుతంగా ఉంటుంది, శారీరకంగా అనుకూలతలు ఉంటాయి, డబ్బు బాగా సంపాదిస్తుంటారు, తోబుట్టులతో అనుకూలతలు ఉంటాయి, వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో, వాహన విషయాల్లో చక్కగా అనుకూలతలు ఉంటాయి. ఎక్కడ వ్యతిరేకతలు అంటూ ఏమీ ఉండవు. డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి. దంపతులుగా ఉండేవారా వారు బాగా పూసుకోవడానికి అవకాశం ఉంటుంది. రోజు అంతకుముందు దంపతులు ఉండే రోజు మొత్తం గంట మాట్లాడుకుంటే ఈ క్రోధినామ సంవత్సరం రోజుకు 15 గంటలు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు మాట్లాడుకోవడానికే టైం లేదు. ఇక ప్రేమికులుగా ఉండేవారా వారికి 3 గంటలకు ఒకసారి వాట్సాప్ ఫెయిల్ అయిపోతుంది. దేనికి తెలుసా, బ్యాటరీ అయిపోతుంటుంది. తెల్లవారులు ఇంకా వాట్సాప్ మోగుతూనే ఉంటుందన్నమాట. అంటే ప్రేమికుల్ని అంత దగ్గరగా చేస్తుంది ధనుస్సు రాశి జాతకుల్ని. కనుక వివాహం కానటువంటి వారికి ఇంకేంటి, వారు ఏదో రకరకాల ఆలోచనతో ఉంటాయి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి మంచి నిర్ణయాలు వస్తాయి. ఏదేమైనా ధనుస్సు రాశి జాతకులకి పట్టిందల్లా బంగారంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఎక్కడ దాంపత్య విషయంలో, వివాహ విషయాల్లో ఇక్కడ ఉంటుంది. ఇక మెరుగైనటువంటి ప్రమోషన్ విషయంలో కావచ్చు, ట్రాన్స్ఫర్ విషయంలో ఇవి కూడా అనుకూలంగా ఉంటాయి. ఫైనల్గా ఈ ధనుస్సు రాశి జాతకులకి ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే రాబోయేటువంటి ఈ ఉగాదిలో కొంతవరకు ఎక్కడ చిన్న మైనస్ పాయింట్ వచ్చినా అనవసరంగా మానసికంగా మనసులో పెట్టుకొని ఇది ఇలా జరిగింది, అది అలా జరిగింది, అలా జరగకుండా ఉంటే బాగుండే అని దీని గురించి పదే ఆలోచించి 10 మందికి చెప్పడానికి మాత్రం ప్రయత్నించకూడదు. 10 మందికి మీరు చెప్పారనుకో అంతే, ఒక పెద్ద టీవీ ఛానల్లో వెళ్ళిపోయినట్టే. కనుక సోషల్ మీడియాలో పడిపోయినట్టుగా భావించండి. మీరు మీ విషయాల్ని, మీ స్వవిషయాల్ని ఎవరికి చెప్పకుండా దాచిపెట్టడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ధనురాశి జాతకులు శుభం. మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్ర 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం మొదటి 2 పాదాలు, వెరసి మకర రాశి. ప్రస్తుతం ఏలినాడు శని చివరి భాగం జరుగుతున్నది. 2025 మార్చి 29వ తేదీకి పెట్టాబడ సర్దుకొని శనిగారు వెళ్ళిపోతారు.
కనుక ఏలినాటి శని నుంచి విముక్తి కలుగుతుంది. ఇది ఒక మంచి శుభవార్త. ఇకపోతే అకార్డింగ్ టు ప్లానటరీ పొజిషన్ కనుక పరిశీలిస్తే ఈ మకర రాశి జాతకులకి అనుకూలత ఏమాత్రం ఉన్నాయి అంటే దాదాపుగా 51% వరకు అనుకూలతలు ఉన్నాయి. పర్వాలే, మోర్ దాన్ 50% అనుకూలతలు ఉంటాయి. ఇక కేవలం 49% ప్రతికూలతలు ఉన్నాయి. ఈ ప్రతికూలతలు కూడా కేవలం 3 మాసాలే ఉంటాయి, సంవత్సరం రోజులు ఉండవు. ఆ 3 మాసాలు కూడా ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు, ఆ తర్వాత ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు మాత్రమే ఆ మైనస్ పాయింట్స్ ఉంటాయి. ఆ మైనస్లు కూడా ఏ అంశాల్లో ఉంటాయి అది కూడా ఆలోచన చేయాలి. మొదటి మైనస్ ఏమిటంటే తోబుట్టువులతో అనవసరంగా ఘర్షణలు పడకుండా జాగ్రత్త పడండి. అనవసరంగా కలహాల జోలికి వెళ్ళకూడదు. కలహాల జోలికి వెళ్తే ఆ తర్వాత కోర్టు గీర్టు వ్యవహారాలు ఉంటాయి. అంత దూరం పోతాయా అంటే ఒక్కొక్కసారి అన్నదమ్ముల మధ్య ఘర్షణలు పెరిగే సూచనలు ఉంటాయి. తోబుట్టువుల మధ్య ఏదో ఆస్తి తగాదాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకుండా ఉండే రోజులు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ ఇంటి మీద కాకి వాలింది అంటే ఆ కాకి ఏ కాకి వాలింది, అది ఆ కాకి ఎలాంటి సైజులో ఉందని అవతల వాడు గమనించి అలాంటి కాకి తన ఇంటి మీద వాలకుండా కూడా ఆమెను కాచుకొని కూర్చొని ఉంటాడు. అంటే అంత పిచ్చిగా ఆలోచన చేస్తాడనమాట. కనుక తోబుట్టుల మధ్య ఘర్షణలు పెరిగే అవకాశాలు వస్తాయి. ఇది మైనస్ పాయింట్. ఇక రెండవ మైనస్ పాయింట్ ఏమిటంటే చాలా వరకు డ్రైవింగ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు, హడావుడి నిర్ణయాలు పనికిరాదు. దీంతోపాటు నెక్స్ట్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్, మూడవ పాయింట్. అడ్మినిస్ట్రేషన్ కొంత బలహీనంగా ఉంటుంది. నెక్స్ట్ చేసేటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగంలో ఏవో మైనస్ పాయింట్ కనబడుతూ ఉంటాయి. కానీ ఒక విధంగా చెప్పాలంటే మకర రాశి జాతకులకి ఉద్యోగ, వ్యాపార, గృహ, ఆరోగ్య, వాహన, తోబుట్టువులు, నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ మైనస్లే. ఇక ప్లస్లు అంటావా, డబ్బు ధారాళంగా వస్తుంది, మనసు అనుకూలంగా ఉంటుంది, ఇన్ని ఘర్షణలు ఉన్నా ప్రశాంతంగా ఉంటుంది, శారీరక సుఖం కనబడుతుంటుంది, డబ్బులు కనబడుతుంటాయి, అనుకున్నది జరుగుతుంటుంది, దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది, సంతానస్థ అనుకూలంగా ఉంటుంది. ఇన్ని అనుకూలతలు ఉంటాయి. మైనస్ పాయింట్ తోబుట్టువులతోనే కొంతవరకు మైనస్ పాయింట్ ఉంది. వృత్తిలో మీరు చేసే ఉద్యోగంలో ఏదో మైనస్ మీకు తెలియకుండా ఉంటుంది. ఆ మైనస్ని జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా ఏప్రిల్ 15 నుంచి మే 15 మధ్యకాలంలో మీ పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో చాలా వినయంగా ఉండండి. సహ ఉద్యోగులతో కూడా వినయంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. తొందరపాటుగా నిర్ణయాలు పనికిరాదు. ఏ చిన్నపాటి కోపం వచ్చినా వెంటనే ఉద్యోగం రాజీనామా ఇచ్చేద్దాం, నువ్వైనా దిక్కు, నువ్వు కాకపోతే నాకు దిక్కు లేదా, ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులైనా సరే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే చేస్తున్న ఉద్యోగం డిమోషన్ రావటం కానీ, లేక పనికిమాలిన సీట్లోకి ట్రాన్స్ఫర్స్ కావటం, ఇలాంటివి ఉంటాయి. కనుక తోబుట్టువులతో కంపేర్ చేసుకుని చాలా తక్కువ. కనుక ఇలాంటి అంశాలు జాగ్రత్త తీసుకొని ఏదైనా కనుక హెల్త్ పాయింట్లో సమస్య వస్తే వెంటనే మంచి డాక్టర్ దగ్గరికి పోయి శ్రద్ధ చూపించి ఆ డాక్టర్ చెప్పే నిర్ణయాల ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అంటూ చేయాలి. ఈ మకర రాశి జాతకులు. శుభం. కుంభరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని రెండవ భాగం జరుగుతుంది. ఇది గత సంవత్సరం 2023 జనవరి 17వ తేదీ తర్వాత ప్రారంభమైంది. ఇది రాబోయేటువంటి 2025 మార్చ్ 29వ తేదీ తెల్లవారితే విశ్వావసునామ సంవత్సరం ఉగాది. కనుక ఈ రెండవ భాగం జరుగుతుంది. దీన్ని జన్మ శని అంటారు. కొంచెం జాగ్రత్తలు అంటూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ క్రోధినామ సంవత్సరం జరిగే 355 రోజులలో ఈ రాశి జాతకులకి పర్సెంటేజ్ ఆఫ్ బెనిఫిట్స్ ఎంత ఉన్నాయంటే 53% వరకు అనుకూలతలు ఉన్నాయి. 53% అంటే పర్వాలే, మోర్ దాన్ సెకండ్ క్లాస్. కనుక బెటర్మెంట్ ఉన్నాయి. 53% ఉంది అంటే 47% మాత్రమే తక్కువగా ఉందని భావించాలి. ముఖ్యంగా దాంపత్య జీవితంలో అనుకూలత తక్కువగా ఉంటాయి. వివాహం కానటువంటి వారికి ఈరోజు ఒక సంబంధం వస్తుంది, కమ్మగా తినేస్తారు, వెళ్తారు, కానీ చెప్తామండి రేపు పొద్దున అంటారు. మళ్ళీ ఫోన్ చేస్తే మేమండి అనుకుంటున్నామండి ఎల్లుండి చెప్తా ఉంటారు. 4 సార్లు ఎల్లుండి రేపు అంటే మానుకుంటారు. అంటే తరచుగా వాయిదాలు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత వివాహ ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత కూడా చివరిగా కళ్యాణ గడియ వచ్చేంత వరకు అన్నీ ఏదో కొంత పోస్ట్పోన్మెంట్స్ అనేది ఎక్కువ జరుగుతుంటుంది. ప్రేమికులుగా ఉండేవారు కొంత వాళ్ళ సయ్యాటలకి బ్రేకులు పడే అవకాశాలు ఉన్నాయి. ఇక దంపతులుగా ఉండేవారు కొంచెం వారి మధ్య కొంచెం కీచులాట్లు కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవి మైనస్ పాయింట్స్. దీంతోపాటు కుంభరాశి వారికి తండ్రి స్థానం ఎట్లా ఉంది అంటే కొంచెం వరకు
కొంత వెసలుబాటు తక్కువగా ఉందని చెప్పాలి. నాకు చెప్పాలంటే మైనస్ పాయింట్స్ ఎంత చెప్తాం, ఏదైనా ప్లస్ ఉంటే బాగా చెప్పొచ్చు. ఇక ప్లస్ పాయింట్స్ కనుక వస్తే డబ్బు ధారాళంగా సంపాదిస్తారు, అనుమానం లేదు. ఇన్ని మైనస్ పాయింట్స్ ఉన్నా టైంకి నిద్రపోతారు. కొంతమంది నిద్ర కోసం నిద్ర మాత్రలు వేసుకుంటారు, కొంతమంది మద్యపానం తాగుతారు. వీళ్ళకి ఏం అక్కర్లే, 9 అయిందంటే నిద్ర వచ్చేస్తుంది, ప్రశాంతంగా నిద్రపోతారు. రేపు పొద్దున 2 లక్షల రూపాయలు అప్పు కట్టాలి, అప్పుల వాడు వస్తాడు, హాయిగా నిద్రపోతారు. అది గొప్ప. మనసు ప్రశాంతంగా ఉంటుంది, కంటి నిద్ర, సుఖంగా పడుకుంటారు. ఎక్కడికి పోయినా కూడా ఎవరిని ఇంటికి పోయినా అనుకో, ఆ ఇంటికి గలవారు నేల మీద పడుకొని మీకు పట్టు పనుపుల మీద పడుకోబెడతారు. అది యోగం మీకు. కనుక అలాంటి అనుకూలతలు వస్తాయి. నెక్స్ట్ వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, సంతాన విషయాల్లో ఇవన్నీ అనుకూలతలు ఉంటాయి. ఎక్కడ వ్యతిరేకతలు ఉంటాయి. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా ఉంది, లాభస్థానం చాలా అద్భుతంగా ఉంది, ఎక్కడ వ్యతిరేకతలు ఉండవు. కనుక పర్సంటేజ్ ఆఫ్ బెనిఫిట్స్ 53%తో ఏలినాటి శని కనుక 53 రావడం కదా గ్రేట్. కనుక ఏదైనా జాగ్రత్త ఏంటంటే మీ రాశిలోనే నవనాయకులుగా ఉన్నటువంటి రాజు కుజులు ఇద్దరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఉగాది రోజే. కనుక ఉగాది రోజున ప్రశాంతంగా ఉండి మనసారా మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోండి. ఉగాది రోజు ఆ రోజు చక్కగా తలంటి స్నానం చేసుకోండి, వేప చేతి తినండి, మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి. మొదటి రోజే ఉగాది రోజే ఎవరితో కలహాలకు వైపు మాట్లాడవద్దు, కలహాల జోలికి వెళ్ళవద్దు, ధైర్యంగా ఉండండి, మంచి నిర్ణయాలు తీసుకోండి, ఆవేశంగా ఎవరితో మాట్లాడవద్దు, ఆనందంగా మాట్లాడడానికి ప్రయత్నం ఉంటే చేయండి. ఏ చిన్నపాటి తలనొప్పి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకొని, తలనొప్పి ఎక్కువగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగిన నిర్ణయం తీసుకోవడం తప్ప సొంత వైద్యం ఉపయోగించి టాబ్లెట్ వేసుకోవడానికి మాత్రం ప్రయత్నించవద్దు. శుభం. ఇక చివరి రాశి మీనరాశి. మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వెరసి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నది. ఎప్పటి నుంచి? 2023 జనవరి 15 నుంచి. మరి రెండవ భాగం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కాదు, 2025 మార్చి 29 రెండవ భాగం స్టార్ట్ అవుతుంది. 2028 ఫిబ్రవరి 23 మూడవ భాగం స్టార్ట్ అవుతుంది. 2030 ఏప్రిల్ 12 మూడవ భాగం ముగిసిపోతుంది. కనుక ఇదే సరే, ఇట్లాంటి ఉగాదులు ఎన్నో చూస్తారు 2032 లోపల. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి జాతకులకి ఏలినాటి శని పట్టినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి క్రోధిలోని 355లో గ్రహచార స్థితిగతులను పరిశీలిస్తే 57% అనుకూలంగా ఉంది. అబ్బో, ఇంకేముంది, 57% పట్టిందల్లా బంగారం అన్నట్టుగా అనిపిస్తుంది. 43% అనుకూలత కాదు. కనుక ఈ 57%తో మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. ఇక మైనస్లు అంటారా, కేవలం 3 నెలలే మైనస్లు ఉంటాయి. ఆ 3 నెలల మైనస్లు కూడా ఏప్రిల్ 15 నుంచి మే 15, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15. ఆ ఫలితాలు కూడా ఎక్కడెక్కడ ఉంటాయంటే, మాట్లాడే సమయంలో ఒక్కోసారి పొరపాటుగా అవతల వాడి మీద రెచ్చిపోతారు. బస్సులో కూర్చుంటారు, కూర్చున్నవాడు పక్కన వాడు నిద్రపోతూ అటు తూగి మీ మీద పడ్డాడుకో, వాడి చెంప పేల్చేస్తారు. ట్రైన్లో చాలా ప్రయాణం చేస్తుంటారు, పొరపాటు అట్ట ఊగానుకో, ఏమండి ప్లీజ్ అండి అని చెప్తే పోతుంది. మీరు అట్లా చెప్పరు, పాటలు కొట్టేస్తారు, చెవి మెలిపెడతారు. అది జరిగేది. వాడెవడో, వాడి కథ ఏందో, వాడి కమామిషో తెలియకుండా వాడు చెవి మెలబెడితే వాడు పక్క స్టేషన్ పోగానే మీ మీద కంప్లైంట్ ఇచ్చి కూర్చుంటాడు. ఇది జరిగే తథ్యం. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అవతల వాడు మనవాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ తర్వాత రచ్చరచ్చ చేసుకొని స్టేషన్కి పోయే అవకాశాలు ఉంటాయి. ఇది నిజం, తథ్యం, చెప్పకూడదు అనుకుంటూ చెప్తున్నా. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక డబ్బు విషయంలో లెక్కిస్తుంటారా, దిక్కులు చూస్తూ లెక్కించడము, ఏదో ఆలోచన దెక్కించి 5,000 ఇచ్చే చోట 7,000 ఇచ్చేసి వచ్చేస్తారు. ఆ తర్వాత పోయేటప్పుడు అవతల వాళ్ళు డబ్బు ఇస్తారు, మీరు రిసీవ్ చేసుకుంటారు. చేసుకునేటప్పుడు మీరు తప్పుగా లెక్కేసుకుంటారు. వాడు తప్పుగా ఇచ్చాడు, చూసుకొని సార్ అంటాడు. 5,000 చోట 4,400 ఉంటాయి, 6 కాగితాలు ఉండవు. వాడు రిసీవ్డ్ సంతకం పెట్టేస్తారు. చెవులు జాడించుకుంటూ రావాల్సిందే. మొట్టమొదటి లెక్క తప్పు పడుతుంది. అంటే లెక్క తప్పు జరిగే అవకాశాలు ఉన్నాయి మీనరాశి వారికి. నెక్స్ట్, ఏదో బాధ, గుండె నొప్పిగా ఉందండి అంటారు. డాక్టర్ దగ్గరికి పోతారు, ఆ టెస్ట్ ఈ టెస్ట్ అంటారు. అక్కడ ఏముండదు, అయిపోతాయి డబ్బులన్నీ. మళ్ళీ రాత్రి పడుకో ఉంటారా అంటారు.
గ్యాస్ట్రిక్ ట్రబుల్ అది గుండె నొప్పిగా వస్తుంది. కనుక అనవసరంగా డబ్బులు ఖర్చు అయిపోతాయి. దీనికి తోడు కొంత నాకు అదృష్టం సరిలేదండి అని చెప్పి తాయెత్తులు కట్టించుకుంటారు. కనుక సిద్ధాంతం చుట్టూ తిరిగి తాయెత్తులు కట్టించుకొని గుళ్ళు గొప్పల చుట్టూ తిరిగి మనసు ప్రశాంతలా ఇలా ఉంటుంది. సో ఇంతకీ ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే వృత్తిలో ప్రమోషన్, డెవలప్మెంట్స్, వ్యాపారంలో అనుకూలతలు, సంతాన అనుకూలతలు, దాంపత్య అబ్బో 3 పువ్వులు 36 కాయలుగా ఉంటుంది. దాంపత్య జీవితం 3 పువ్వులు 36 కాయలుగా ఉంటుంది. శ్రీమతి గారు అంటే పిలవటం తరువాయి వెంటనే కాఫీ పట్టుకొచ్చేస్తుంది. ఏనాడు చీర కొనిపెట్టకపోయినా ఈ మంచి కొత్త పండుగలో చీర కొనిపెట్టకపోయినా మా వారు బంగారండి అంటారు. అది వచ్చేమో ఈ క్రోజనామ సంవత్సరంలో మీన రాశి వారికి దంపతులుగా ఉండేవారు అంతము నిద్ర లేచి మొదలుకొని కీచులాట్లుగా ఉండేవారు కూడా ప్రశాంతంగా కొత్త దంపతుల్లాగా ఉంటారు. ప్రేమికులకి అలాగే ఉంటుంది. వివాహం కానటువంటి వారికి చక్కటి అనుకూలతలు వస్తాయి. సంతాన విషయాల్లో బాగా మంచి స్థితిగతులు వస్తాయి. డెవలప్మెంట్స్ బాగా వస్తాయి. వృత్తిలో డెవలప్మెంట్స్ ఉంటాయి. ఉద్యోగాలు ఉంటాయి. సో ఎనీహౌ 57% అనుకూలతలు చక్కగా జరుగుతాయి. ఈ క్రోజనామ సంవత్సరంలో మీ ఏలినాటి శని మొదటి భాగం జరుగుతుంది కనుక మీరు ముఖ్యంగా ఏప్రిల్ 23వ తేదీ నుంచి బాగా గుర్తుపెట్టుకోండి, 45 రోజుల పాటు ఎక్కువ శ్రమ పడవద్దు. రోజుకి ఎన్ని గంటలు శ్రమ పడాలనో అన్ని గంటలే చేయండి. ఇక జాగింగ్లు చేసేవారు ఉంటారు, అనవసరంగా శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టవద్దు. వాకింగ్ చేసేవారు ఉంటారు, ఏదో లిమిటెడ్గా చేయండి తప్ప అధికంగా శరీరాన్ని కష్టపెట్టవద్దు. ఇలాంటి జాగ్రత్త తీసుకోండి. మీన రాశి వారికి అంతా అనుకూలతలు సిద్ధించేలా మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చివరిగా నేను చెప్పేది ఒక చిన్న పరిహారం లాగా ఉంది. అందరికీ అదే పరిహారం చెప్తున్నాను. సహజంగా ఎక్కడన్నా సూర్య నమస్కారం చేస్తుంటే ఒక పండితుల వారు ఆయన ఒంటి కాలి మీద నిలబడి చేస్తుంటారు కొన్ని మంత్రాలు. ఇక్కడ మనం ఒంటి కాలికి ప్రాధాన్యత ఇస్తాం. జూన్ 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ మధ్యకాలంలో, జూన్ 1 నుంచి జూలై 7 వరకు మధ్యలో మంగళవారాలు వస్తాయి, శనివారాలు వస్తాయి. మంగళవారం రాహుకాలం 3 to 4:30, శనివారం రాహుకాలం 9 to 10:30. ఈ సమయంలో ఒంటి కాలి మీద ఎడమ కాలు పైకెత్తి, కుడి కాలు భూమి మీద ఉంటుంది, ఎడమ కాలు భూమికి పైకెత్తి, సపోజ్ అక్కడేదో పీట స్టూలో వేసుకొని పడమర దిక్కుగా నిలబడి ఒక 4 నిమిషాల పాటు నిలబడింది చాలు. అంటే భూమికి కుడికాలు మాత్రమే ఉంటుంది, ఎడమకాలు పైకెత్తుతారు. ఆ విధంగా ఉంటారు. ఒక 4 నిమిషాల పాటు మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుంటూ కుడికాలు, సపోజ్ 2 కాలు ఇలా ఉన్నాయి, ఈ కుడికాలు ఇలా భూమి మీద ఉంటుంది, ఎడమకాలు పైకి వస్తుంది. ఈ ఎడమకాలు 4 నిమిషాల పాటు అలాగే పైకెత్తి ఉండాలంటే కష్టం కదా. అక్కడ ఏదో చిన్న ఆసరాగా పెట్టుకొని పడమర దిక్కుగా చూస్తూ ఒక స్టూల్ మీదనో లేకపోతే అక్కడ ఏదో పీట మీదనో, ఏది లేకపోతే కారు ఉందనుకో కారు టైర్ మీదనో పెట్టండి. మీ ఫేస్ మాత్రం పడమర దిక్కుగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా సంవత్సరం అంతా ఏం అక్కర్లా. జూన్ 1 నుంచి జూలై 7 వరకు మధ్యలో ఐ థింక్ 6 శనివారాలు ఎప్పుడో వస్తాయి, ఒక 5 మంగళవారాలు ఏదో వస్తాయి అనుకుంటాను. కనుక మంగళవారాలు, శనివారం ఏమండి మేమంతా కూడా జూన్ 1 నుంచి జూలై 7 దాకా నిత్యం చేస్తాం. వేస్ట్, వేస్ట్. సమయం వృధా చేసుకోవద్దు. జస్ట్ ఆ టైంలో సరే. కొంతమంది ఏం చేస్తారంటే క్యారిడర్లో నిలబడేదను ఈ కాల్ తీసి అక్కడెక్కడ పెట్టేస్తారు, పెట్టి హలో అని మాట్లాడుతుంటారు. అలా మాట్లాడండి. అప్పుడు హలో అని మాట్లాడద్దు. ఏ విష్ణు సహస్రనామో, ఏదో లలితా సహస్రనామో, ఏదో దైవాన్ని ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేస్తుంటే చక్కగా అనుకూలతలు తప్పకుండా సిద్ధిస్తాయి. కనుక నా రాశి ఫలితాలు విన్న వారందరికీ చక్కగా అనుకూలత కలగాలని, ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసతి అనుగ్రహం ఎల్లవెల్లా మీ ఎందు ఉండాలని మనసారా కోరుకుంటూ, భక్తి భారతం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. ఎప్పటికప్పటికి మంచి మంచి అంశాలతో, కొత్త కొత్త విశేషాలతో వెంటనే మీకు పొందే అవకాశాలు వస్తాయి. కనుక ఆలస్యం ఎందుకు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వెంటనే కృతకృత్యులు కావడానికి ప్రయత్నం చేయండి. సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.